వాటి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు కొట్టం జంగయ్య యాదవ్ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. మనం ప్రధానంగా ఒక వార్త చూస్తున్నాం. ఒడుపు లేక వరుణుడిపై నెపం వేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. 2023-24లో సాధారణం కంటే 5% అధికంగా వానలు పడ్డాయి. కానీ అప్పుడు వర్షపాతం తక్కువగా నమోదైంది, నీళ్లు లేవు అంటూ వాళ్ళ నీటి యాజమాన్య పద్ధతులు సరిగ్గా తెలియక ఏకంగా వరుణుడిపైన ప్రకృతిపైన నెపాన్ని నెట్టేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. లోటు వర్షపాతం అని తప్పుడు లెక్కలు చూపిస్తోంది. ఒక పక్క రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తుంది. తాము వేసిన పంటలన్నీ కూడా నీళ్లు లేక ఎండిపోతున్నాయి. ఏవైతే నీళ్లు ఉన్నాయో ఆ నీళ్లు త్వరగా మా పొలాలకు అందించండి, మా చేనులకు చిలకలకు అందించండి, పంటలు పండించుకుంటామంటూ రోడ్లెక్కి రైతులు అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో దాంట్లో మనం ఫోటోగ్రాఫ్ కూడా మనం చూస్తున్నాం. కత్వ సోయగం ఇప్పుడు కనుమరుగైంది. నల్గొండ జిల్లా కనగల్ మండల పరిధిలోని కనగల్ వాగుపైన కత్వ నిరుడు నీటితో కలకల్లాడింది. వాళ్ళ నీటి చుక్క లేక వెలవెలబోయింది అంటూ ఒక వార్త కథనం మనం చూస్తున్నాం. అలాగే అనేక చోట్ల నీళ్లు లేక ఒకప్పుడు కరెక్ట్గా 1 year బిఫోర్ ఎట్లా ఉండే, నాడు మన్నుటెండల్లో మత్తళ్ళు దూకినటువంటి ప్రదేశాలు, ఆ ప్రాంతాలు, ఆ చెరువులు, కుంటలన్నీ కూడా నేడు మచ్చుకైనా నీళ్లు లేక వెలవెలబోతున్నాయంటూ ఒక ఫోటో ఐటమ్స్ కూడా మనం చూడవచ్చు. ఎస్, అది రైట్. జంగయ్య యాదవ్ గారు, ఒడుపు లేకపోవడం వల్ల వరుణుడి పైన రాష్ట్ర ప్రభుత్వం నెట్టేస్తుంది అంటూ ఈ కథనం సారాంశంగా మనం చూస్తున్నాం. ఎందుకు నీటి యాజమాన్యం సరిగ్గా నిర్వహణలో ప్రభుత్వ ప్రణాళిక లేదు అనేది స్పష్టంగా కనపడుతోందా? ఇక్కడ మీరు చెప్పింది 100% అండి. ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతం తీసుకున్నట్లయితే తెలంగాణ భౌగోళిక పరిస్థితి వేరు. ఇంతకుముందు మనం గతంలో తీసుకున్నట్లయితే ఆంధ్ర ప్రాంతం కానీ మిగతా రాష్ట్రాలు తీసుకున్న సందర్భానికి తెలంగాణకు ఉన్నటువంటి ముఖ్య తేడా ఏంటంటే కుతుబ్ షాహీలు కానివ్వండి, అదేవిధంగా కాకతీయులు చాలా వేల కొద్ది చెరువులను తవ్వించడం జరిగింది మన తెలంగాణ ప్రాంతంలో. దాని వలన అది గుర్తించినటువంటి సందర్భంలో మనం తీసుకున్నట్లయితే గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఈ చెరువులను తీసుకొని ప్రాజెక్టులకు అనుసంధానం చేయడం వలన ప్రాజెక్టులో ఉన్నటువంటి నీరు చెరువుల ద్వారా భూగర్భ జలాలు పెరిగి రైతులు ఎంత వాడుకున్నా కొద్దీ రీఛార్జ్ టైప్లో అంటే ఊర టైప్లో పెరగడం వలన భూగర్భ జలాలు ఇంకిపోకుండా ఎప్పటికప్పుడు ఎంత వాడినా కానీ తగ్గకుండా ఎక్కడికక్కడ కూడా డెవలప్ అయ్యేది. కానీ ఈ రోజు తీసుకున్నట్లయితే అలాంటి ప్లానింగ్ లేకుండా ఇక్కడ ప్రస్తుత ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో అలివిగానే హామీలు ఇస్తూ మేము రైతులకు ఫ్రీగా ఇస్తాము, 2 లక్షలు రుణమాఫీ చేస్తామంటూ, లేదంటే ఏదో ఆశలు పెట్టేసి రైతుల యొక్క మనసులను గెలుచుకున్నామని చెప్పేసి ఆర్వాటం పడుతున్నారు. కానీ ఎక్కడ కూడా ఇలాంటి పని చేయకుండా వచ్చినటువంటి నీరును కూడా ఉపయోగించకుండా, ఒక ప్లానింగ్ లేకుండా, ఒక పర్ఫెక్ట్గా ప్రణాళిక లేకుండా ముందుకు పోయి ఈ యొక్క ఎండాకాలం ఇంకా రాకముందే ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే తాగునీరు, సాగునీరుకి ఎంత ఇబ్బంది పడుతున్నారో చూస్తున్నాం. అదేవిధంగా రైతులను తీసుకున్నట్లయితే పంట పొలాలు గతంలో మనం తీసుకున్నట్లయితే మీరు చెప్పినట్టు పోయిన సంవత్సరం కరెక్ట్ మనకు మార్చి నెలలో చూసుకున్నట్లయితే కొన్ని వేల చెరువులు పొంగి పొర్లుపోయే సందర్భాలు చూసాము. అలాంటిది కట్టలు కట్టుకోకుండా కట్టలు కూడా తెంపే పరిస్థితి చూసాము. కానీ ఈ రోజు తీసుకున్నట్లయితే కట్టలు మీ పోకుండా కాకుండా కట్టల కంటే ముందు కూడా ఎండిపోయే పరిస్థితి, ఎక్కడ కూడా బీడులు వారుతున్నాయి. పంట పొలాలకు నీళ్లు లేక ట్యాంకర్ల ద్వారా రైతులు నీళ్లు నింపుకునే పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడేది తెలంగాణ రాష్ట్రంలో. కానీ తెలంగాణ ఏర్పడక ముందు ఏదైతే పరిస్థితులు చూసామో గత 10 సంవత్సరాల క్రితం మనం ఏవైతే చూసామో అవే పరిస్థితులు మళ్ళీ పునరావృతమైనట్టు కనపడుతుంది. రైతులు కూడా ఇప్పుడు కూడా అదే అడుగుతున్నారు, మా పంటలు ఎండిపోతున్నాయి, మాకు ఏదన్నా ప్రణాళిక చేయండి, మీరు ఇన్ని రోజులు మీరు ఇచ్చినటువంటి మాటలు నమ్మి మేము ముందు పోయాము, కనీసం పండించుకోవడానికి మాకు నీళ్లు లేవు, కరెంటు కూడా మీరు ఇస్తున్నారు, కరెంటు కష్టాలు కూడా మేము ఎదుర్కొంటున్నాము, నీటి కష్టాలు ఎదుర్కొంటున్నాము. కానీ గత పాలకులు ఏదైతే కేసీఆర్ గారు చేశారో 10 ఏళ్లలో ఏం చేశారో ఏమో మాకు తెలియదు. కానీ మాకు ఏనాడు ఈ నీటి కష్టం లేదు, ఈ కరువు కష్టం లేదు. కానీ మేము మళ్ళీ గతం చూడాల్సి వచ్చిన పరిస్థితి ఉంది, భవిష్యత్తు ఏంది అని చెప్పేసి ఒక అంధకారంలో రైతులు ఇలా కొట్టుమిట్టాడుతున్నారు. అందుకనే ఖచ్చితంగా ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని దయానీయ పరిస్థితి కాకుండా రైతులని ఒక కనీసం ఒడ్డుకు చేర్చేటువంటి ప్రయత్నం చేస్తే బాగుంటుందని చెప్పేసి మనం ఇక్కడ చెప్పొచ్చు. రైట్. ప్రస్తుతం మనతో జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దేవి ప్రసాద్ గారు. గుడ్ మార్నింగ్ అండి దేవి ప్రసాద్ గారు. దేవి ప్రసాద్ గారు, నాడు మన్నుటెండల్లో మత్తళ్ళు దుంకే అనేక వాగులు, వంకలు, చెరువులు ఇవాళ ఎట్లా వెలవెలబోతున్నాయి? కరెక్ట్గా లాస్ట్ ఇయర్ మార్చిలో అనేక చోట్ల పరవళ్ళు దుక్కుతున్నాయి, మత్తలు దుంకుతున్నాయి. బట్ ఇవాళ అనేక చోట్ల వట్టిపోయినటువంటి చెరువులు, వాగులు, రిజర్వాయర్లు కనిపిస్తున్నాయి. అంటే కేవలం నీటి యాజమాన్య నిర్వహణ సరిగ్గా లేకపోవడమా, ఏంటి దీనికి కారణం? గుడ్ మార్నింగ్ రాజేష్, వీక్షకులకు శుభోదయం. అంటే ఈ కరువు అనేటువంటిది ఒక కృత్రిమమైనటువంటి కరువుగా, కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువుగా ఇలా ప్రజలంతా భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే 23-24 సాధారణ వర్షపాతం కంటే కూడా 5% ఎక్కువ ఉందని చెప్పి మనకు లెక్కలు చెప్తాం. అవును. అట్లాగే ప్రభుత్వం
ఎక్కడైనా అవసరానికి నీళ్ళు అవసరం ఉంటే దానికి అవసరమైనటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి రైతులకు నీళ్ళు ఇచ్చి మడులు ఎండకుండా చూడాల్సినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత ఉన్నటువంటి ప్రభుత్వం చేతులెత్తేసి. కారణం ఏంటంటే గత 10 ఏళ్లలో ఏనాడు కూడా తెలంగాణలో ఒక్క ఎకరం కూడా ఎండిపోకుండా ఇలా రైతాంగాన్ని ఆదుకున్నటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. అందుకే టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ 10 ఏళ్ల పరిపాలనలో మీరు మొత్తంగా చూడండి, తెలంగాణలో ఏ ప్రాంతమైనా, అది కృష్ణా బేసిన్ అయినా గోదావరి బేసిన్ అయినా, రైతాంగానికి నీళ్ళు ఇచ్చి సకాలంలో నీళ్ళు ఇచ్చి సకాలంలో విద్యుత్ ఇచ్చి సకాలంలో రైతు బంధు లాంటివి ఇచ్చి ఇలా వ్యవసాయాన్ని ఒక సంక్షోభం నుండి సంక్షేమానికి తెచ్చినటువంటి ప్రభుత్వం ఈ 10 ఏళ్లలో మనమందరం కూడా చూసాం. కానీ వచ్చి 3 నెలలు కాలేదు, కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి మేడిగడ్డ సంబంధించినటువంటి చిన్న రిపేరు చేయాల్సినటువంటి బాధ్యతను మర్చి అది రకరకాల పేర్ల మీద దాన్ని డ్రాగ్ ఆన్ చేసుకుంటా ఎండాకాలంలో నీళ్లు నింపినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఇవాళ నమస్తే తెలంగాణలో ఎన్ని ఫోటోలు వచ్చినాయి, గతంలో ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉండే అనేటువంటి విషయాన్ని ఇవాళ ప్రజలందరూ కూడా చాలా స్పష్టంగా ఆలోచిస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా చెరువుల్లో నీళ్లు నింపాలి, రైతాంగానికి నీళ్లు ఇవ్వాలనేటువంటి సోయి ప్రభుత్వానికి లేదు. పైగా 6 హామీలు అనేటువంటి పేరు మీద టోటల్గా డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇవాళ నీటి కోసం అల్లాడుతూ ఉన్నారు. ఇవాళ మహబూబ్ నగర్ కావచ్చు, దక్షిణ తెలంగాణ నల్గొండ కావచ్చు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద ఆంధ్ర వాళ్ళు రైట్ కెనాల్ నుంచి నీళ్లు తీసుకుపోతూ ఉంటే నోళ్ళెళ్ళ పెట్టి ప్రేక్షక పాత్ర చూస్తున్నటువంటి ప్రభుత్వంగా ఇది మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది. లక్షలాది ఎకరాల్లో నీళ్ళు ఎండిపోతూ ఉంటే హరీష్ రావు గారు చెప్పారు, లక్షలాది 170 మండలాల్లో దుర్భిక్షం ఎదురవుతూ ఉన్నది, రైతాంగానికి నీళ్ళు ఇవ్వండి, నీళ్ళు ఇచ్చి రైతుల్ని ఆదుకోండి. ఒకవేళ మీరు ఆదుకోకుంటే బీఆర్ఎస్ పార్టీ రైతాంగ ఉద్యమాన్ని కూడా చేయడానికి వెనుకాడదని వారు ప్రకటిస్తే దాన్ని ఎద్దేవా చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ఇలా ఒక్క ఎకరం కూడా గత 10 ఏళ్లలో ఏనాడు ఎండలేదు. ఎందుకు ఈ 3 నెలల్లో పంటలు ఎండాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు తెలంగాణకు వచ్చిందనేటువంటి విషయం మీద ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రేపు లోకసభ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఈ లోకసభ ఎన్నికల సందర్భంగా ఏ ముఖం పెట్టుకొని నాయకులందరూ కూడా రైతాంగానికి దగ్గరికి వచ్చి ఓట్లేయమని అడిగేటువంటి పరిస్థితి ఇలా కనబడతా ఉంది. ఇప్పటికీ అనేక చోట్ల రోడ్లు ఎక్కుతున్నారు రైతన్నలు, మాకు సాగునీళ్ళు అందించండి, మా పంటల్ని కాపాడండి, పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన అనేది చాలా చోట్ల నేరుగా ఇక ఆందోళన రూపం పట్టింది. ఎంత ఉదయ విధానం రాయేష్ అంటే తన పంటను తానే ధ్వంసం చేసుకున్నట్టు మనం గతంలో కూడా చెప్పుకున్నాం. తన కొడుకును తానే చంపుకున్నట్టు, తన బిడ్డను తానే ఉరేసినట్టు ఇవాళ మొత్తంగా కూడా రైతాంగం అంతా కూడా తమ పండిన పంటను తామే పశువులకు మేపేటువంటి ఒక దుస్థితి తెలంగాణలో సమైక్యాంధ్ర పాలనలో చూసినాం. 14 కంటే ముందు ఆ రోజు ఉన్నటువంటి సమైక్య పాలనలో తెలంగాణలో 100 బోర్లు వేసినా చుక్క నీళ్లు రాక, విద్యుత్ లేక ఎండిపోయి చాలామంది అసహజమైన 180 ఆత్మహత్యలు జరిగినాయి. రాజేష్ గారు, వ్యవసాయం ఈ 3-4 నెలల సంక్షోభంలోనే 100 రోజుల్లోనే 180 హత్యలు జరిగితే, ఆత్మహత్యలు జరిగితే వాటికి సంబంధించినటువంటి కనీసం పలకరింపు లేనటువంటి పరిస్థితి. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ ఇది కావాలని తెలంగాణ ప్రజలకు ఇస్తున్నటువంటి కరువు. కారణం ఏంటంటే కేసీఆర్ గారి గత పాలనలో సమృద్ధిగా నీళ్లు ఉన్నాయి, అన్నీ చేసినారు. కాబట్టి ఇది మేడిగడ్డ, కాళేశ్వరం అనేటువంటి ప్రాజెక్టులు ఇవి అసలైన ప్రాజెక్టులు కావు, ఇవి అవినీతి ప్రాజెక్టులని ప్రజల్ని భ్రమింపజేసి వాళ్ళని నీళ్లు నింపకుండా ఇవాళ తెలంగాణ రైతాంగం నోట్లో మట్టి కొడతా ఉన్నది. తెలంగాణ ప్రజలు ఆలోచించాలి ఇవ్వాలి. ఎందుకంటే ఈ 10 ఏళ్లుగా అదొకటి అయితే ఇంకోటి, రుణమాఫీకి సంబంధించి కూడా బ్యాంకర్లు నేరుగా గ్రామాల్లోకి వచ్చి రైతులను మీరు కట్టరా డబ్బులు కట్టరా అంటే రుణమాఫీ చేస్తామంటే రుణమాఫీ అవన్నీ మాకు సంబంధం లేదు, మీరు గతంలో తీసుకున్న రుణము యాజ్ ఇట్ ఈస్గా బ్యాంకుకు చెల్లించాలి అనేది రైతాంగం పైన ఒత్తిడి తీసుకొస్తున్నారు అనేక చోట్ల. ఇప్పుడు రాజేష్ గారు, మొన్న నోటీసులు కూడా బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన నోటీసులు వీడియో కూడా చాలా వైరల్ అయిపోయింది. గతంలో మనం చూసినాం, చిన్నప్పుడు ఎల్ఎంబి ల్యాండ్ మార్టిగేజ్ బ్యాంకులో అప్పులు తీసుకుంటే రైతాంగానికి సంబంధించిన దర్వాజలు, ఇంట్లో ఉన్న బోర్లు ఎత్తుకపోయి రైతాంగాన్ని ఇబ్బంది పెట్టేటువంటి స్థితి. మళ్ళీ అటువంటి స్థితి ఇలా రుణమాఫీ చేస్తాము, 2 లక్షల రుణమాఫీ చేస్తాం, మీరు ఎవరైనా తెచ్చుకోకుంటే తీసుకపోండి, వెంటనే బ్యాంకులో రోల్ తెచ్చుకోమని చెప్పినటువంటి పిసిసి అధ్యక్షుడు ఈనాటి ముఖ్యమంత్రి ఇవాళ రైతాంగానికి నోటీసులు ఇస్తే ఏ మంత్రి మాట్లాడతలేడు ఎందుకు?
ఇవాళ రైతాంగానికి దగ్గరికి వచ్చి నోటీసులు ఇచ్చి ఇవాళ వేధిస్తున్నటువంటి పరిస్థితిని ప్రజల వద్దకు తెస్తే ఎదురుదాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ మీరు రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయండి. ఇవాళ ఎన్నికలు వస్తూ ఉన్నాయి, సరే కోడ్ వలన కొన్ని నిలిచిపోవచ్చు, కానీ రైతాంగానికి ఇచ్చినటువంటి ఈ చిన్న చిన్న అంశాలు కూడా మీరు చెప్పకుండా 18,300 కోట్లు అప్పు తెచ్చిండ్రు. ఏం చేసిండ్రు? 3 ఎకరాల లోపు రైతాంగానికి కూడా ఇప్పటి వరకు రైతు బంధు ఇవ్వనటువంటి స్థితి. మీరు సంక్షేమానికి ఏం పెట్టారు? ఏమనంటే నెల జీతాలు ఇస్తున్నామని దబాయింపు తప్ప నెల జీతాలు ఇవ్వడానికి మీకు ఎంత కావాలి? 3,000 కోట్ల కంటే ఎక్కువ కాదు, 18,300 కోట్లు అప్పు తెచ్చిండ్రు. గత ప్రభుత్వం కోట్ల అప్పులు చేసిందని చెప్పి మీరే చెప్పినటువంటి వాళ్ళు, మేము అప్పులే చేయమని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ అప్పులు ఎందుకు చేసింది, ఏం చేసింది అనేటువంటి సమాధానం ఇవాళ ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రైట్. జంగయ్య యాదవ్ గారు వారు చెప్పినట్టుగా తీసుకొచ్చిన అప్పులు ఏం చేశారు, తర్వాత అంతకుముందు రైతు బంధు నిధులు 7,700 కోట్లు 7,500 కోట్లు ఉండే టోటల్గా ఇవన్నీ ఇప్పుడు ఏం చేశారు? రైతు బంధు కూడా పూర్తిగా అందరికీ పడలేదు, కేవలం 3 ఎకరాలు 3.5 ఎకరాలు 4 ఎకరాల లోపే పడ్డాయంట. సో తర్వాత 4 ఎకరాల తర్వాత ఏంటి, 5 ఎకరాల వాళ్ళకి ఏంటి అనేది ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టత లేదు. సో ఒక పక్క నీళ్లు లేక ఎండిపోవడం, రైతు బంధు నిధులు పడకపోవడం, తర్వాత రైతు రుణమాఫీకి సంబంధించి బ్యాంక్ అధికారులు నోటీసులు ఇష్యూ చేయడం, రైతుల దగ్గర రావడం, ఇవన్నీ కూడా రైతాంగం ఎట్లా ఇబ్బందులు పడుతోంది. మీరు నిన్న సోషల్ మీడియాలో ఒక వీడియో చూశానండి, నేను మెదక్ దగ్గర అనుకుంటా, బ్యాంక్ అధికారులు ఏపీజీవి బ్యాంక్ అనుకుంటా నోటీసులు ఇచ్చి వాళ్ళ రైతులని అడగడానికి వెళ్ళినప్పుడు రైతులు మేము ఆల్రెడీ మాకు రేవంత్ రెడ్డి గారు చెప్పారు, మేము వారిని నమ్మి మేము ఓటు వేయడం జరిగింది, 2 లక్షల రూపాయలు రుణమాఫీ అన్నారు, వారి మాట మీద నిలబడతారన్న నమ్మకంతో మేము మాట మీద ఓటేసాము, గెలిపించాము ముఖ్యమంత్రిగా. కానీ ఈరోజు మీరు ఇట్లా వచ్చి అధికారులు వచ్చేసి మా నోటీసులు అంటే అక్కడ ఉన్నటువంటి వీడియోలో మీరు స్పష్టంగా వినండి. అక్కడ అధికారులు మాకు రేవంత్ రెడ్డి గారికి సంబంధం లేదు, గవర్నమెంట్ మాకు సంబంధం లేదు, మీరు రేవంత్ రెడ్డి గారు మీరు ఏమైనా చేసుకోండి, మాకు సంబంధం లేదు, కానీ మేము బ్యాంకు లోన్ ఇచ్చినా మాకు బ్యాంకు కట్టండి అని స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాలను కూడా బేఖతారు చేస్తూ ఒక ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాన్ని కూడా పట్టించుకున్నటువంటి అధికారుల మీద వీరు ఏ విధంగా చర్య తీసుకోగలుగుతున్నారు? అంటే రైతులకు ఎలక్షన్స్ల కోసం మాత్రమే నిజంగా కూడా ఆ రోజు కమిట్మెంట్ ఇచ్చారా? రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, అదేవిధంగా కరెంటు కానీ, అదేవిధంగా ఇప్పుడు ఆటో డ్రైవర్లు కూడా దాదాపు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు, రైతుల ఆత్మహత్యలు, విద్యార్థులు ఇక్కడ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులు కూడా ధర్నాలు చేసుకుంటుంటే కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. యువకులను పట్టించుకోరు, రైతులను పట్టించుకోరు, మీరు ఈ నిరుద్యోగులను పట్టించుకోవట్లేదు. ఎవరిని పట్టించుకుంటున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము? గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎక్కడికక్కడ కూడా డెవలప్మెంట్ జరగడం వలన పట్టణాలలో ఉన్న వాళ్ళు పల్లెటూర్లలో పోయి కనీసం అగ్రికల్చర్ చేసినా కానీ మేము సాధించుకుంటాము, రైతే రాజుగా అన్నారు చాలామంది. కానీ కేసీఆర్ గారు మాత్రం అది నిజం చేసి చూపించారు. మేము దీన్ని సాధించి రేపు మా పిల్లలకు కూడా భవిష్యత్తు ఇస్తాము అని చెప్పి ఒక నమ్మకం కలిగించినటువంటి వాతావరణం అప్పుడు చూసాము. కానీ 3 నెలల్లో మొత్తము మారిపోయి తెలంగాణ ముఖ చిత్రమే మారినట్టుగా పచ్చని పొలాలు కాస్త అక్కడ బీడులు వారిన భూములుగా మనం ఈరోజు పేపర్లలో చూడడం జరుగుతుంది. అంటే ఇది ఎంత దౌర్భాగ్యం అంటే ఆ రోజు ఓడ దాటేంత వరకు ఓడ మల్లయ్య, ఓడ దాటిన తర్వాత బోడి మల్లయ్య అన్నట్టుగా ఈరోజు ప్రభుత్వం వివరిస్తుంది. రేపు పార్లమెంటు ఎలక్షన్స్ కోసం మాత్రమే మళ్ళీ ఏదో ప్రకటనలు చేయడము, ఎలక్షన్ల తర్వాత మీకు వచ్చేస్తుంది. అది కూడా ఎలక్షన్లో పార్లమెంట్లో గెలిస్తేనే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే మీ యొక్క హామీలకు గ్యారంటీ ఉంటుంది. కానీ మీరు ఇవ్వలేని పక్షంలో, గెలవలేని పక్షంలో మేము హామీలకు మాత్రం చెప్పలేము అంటే ఒక అనుమానాస్పదము. అంటే ప్రజలను ఒక బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అని చెప్పొచ్చు. ఇదే మాట నిజంగా కూడా మీరు శాసనసభ ఎలక్షన్లో చెప్పినట్లయి ఉంటే రైతులు కూడా కానీ, విద్యార్థులు కానీ, ఎవరైనా కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేయాలా వద్దా అని వాళ్ళు కూడా ఆలోచించుకునేవాళ్ళు. కానీ అలా కాకుండా ఈరోజు ఎలక్షన్కు అంటే రోజు పూటకొక మాట రోజుకొక మాట మార్చినట్టు ఈరోజు ఎలక్షన్ల ముందు మాత్రం ఒక మాట చెప్పి ఎలక్షన్ల తర్వాత రేపు 6వ తారీఖు 7వ తారీఖు మీకు ఆల్రెడీ మేము అనౌన్స్ చేస్తాం, పార్లమెంట్లో తీసుకున్నటువంటి హామీల గురించి అనౌన్స్ చేస్తాము అని చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. కానీ మాటలు కాదండి, చేసలు చేస్తే బాగుంటుంది. ప్రజలకు ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళు కరువు పెడుతున్నారు. కరువు కాలంలో ఉన్నప్పుడు మీరు కష్టం వచ్చినప్పుడు ఆదుకున్నప్పుడే మీరు ముఖ్యమంత్రిగా రాజుగా మీరు సక్సెస్ అవుతారు తప్ప వారి కరువు కష్టాలను తీర్చినప్పుడు మనం చెప్పుకోవడానికి పదవి కోసమే మనం ఉన్నట్టుంది కానీ ప్రజల కోసం లేనట్టు ఇక్కడ కనపడుతుంది. మనం దేవిప్రసాద్ గారు ఇప్పటికిప్పుడు ఏదైనా ప్రణాళిక తీసుకుంటే రైతాంగానికి నీళ్ళు అందించే ప్రయత్నం ఏమైనా జరగవచ్చా, చేయొచ్చా? ప్రభుత్వం దగ్గర అటువంటి ఏమైనా ఆప్షన్ కనపడుతుందా? అంటే ఒక్కటి రాజేష్ గారు, ఇప్పుడు పోయిన పంటనైతే తీసుకొచ్చేటువంటి పరిస్థితి లేదు. అంతా కూడా ఒకవైపు ఏమో నీటితో ఈ నీళ్లు సరైనటువంటి టైంలో ఇయ్యక, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయక ప్రభుత్వం ఎండబెట్టింది. ఇది రైతులు ఎండబెట్టినటువంటి పంట పొలాలు కాదు, ప్రభుత్వమే
రైతులకు సంబంధించినటువంటి పంటలన్నీ ఎండబెట్టింది అనేటువంటిది ఇలా మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోలేక. రెండవది ఇలా పంట అంతా కూడా ఇలా పుట్టకొచ్చినటువంటి వరి ఒక వన్ మంత్ అయితే మొత్తం కోతలు కూడా వచ్చేటువంటి స్థితి. మొత్తం కూడా ఇలా ఎండిపోయినాక నీకు మళ్ళీ నీళ్ళు ఇచ్చినా ఇవాళ వాటి పంట పండేటువంటి పరిస్థితి లేదు. నీళ్ళు ఇవ్వడానికి వీళ్ళ దగ్గర ఎటువంటి ప్రత్యామ్నాయం లేదు. కాబట్టి ఇవాళ మొత్తం రైతాంగం అంతా కూడా లక్షలలో నష్టపోయినటువంటి నేపథ్యాలు చూస్తారు. కనీసం రియంబర్స్మెంట్ ఏమైనా ఇస్తారు, 15,000 రైతు బంధు ఇస్తామన్నారు. కనీసం వాటికన్నా కొంతమేర కన్నా ఏదో ఉపయోగపడతాయి అని అనుకుంటే ఆ 15,000 ఇచ్చినటువంటి పాపాల పాలే. పైగా ప్రకృతి కనకరించకపోవడంలో వడగళ్ళ వాన రకరకాల వాళ్ళ కూడా పంటలు నష్టపోయినటువంటి పరిస్థితి చూసాం. పంట నష్టానికి సంబంధించి మేము పంట నష్టం ఇస్తాం ఎకరానికి 10,000 అని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి గారు ప్రకటించారు, ఇంకొక మంత్రి ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు దానికి సంబంధించిన ఎన్యుమరేషన్ లేదు, పంటల పరిశీలన లేదు, ఎక్కడ కూడా ప్రభుత్వం పట్టించుకున్నటువంటి పాపన పోలేదు. అంటే మొత్తం రైతాంగం మీద ఇవాళ కేసీఆర్ గారి మీద టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఉన్నటువంటి రాజకీయ కక్ష అంతా కూడా ఇవాళ తెలంగాణ రైతాంగం మీద తీర్చుకుంటున్నట్టుగా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీని ఊరున నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. నీళ్ళు ఇవ్వనటువంటి ప్రభుత్వాన్ని డెఫినెట్గా ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో మాట నిలబెట్టుకోనటువంటి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ప్రశ్నించేటువంటి కాలం ఎంతో దూరం లేదు. ఇప్పటికైనా మీరు ప్రత్యామ్నాయాన్ని పరిశీలించండి. ఎందుకంటే రైతాంగం ఇవాళ చాలా ఇబ్బందుల్లో ఉంది. 10 ఏళ్లుగా కేసీఆర్ గారు నల్లబెల్లి అంటే వరంగల్ జిల్లా నల్లబెల్లిలో ఒక రైతు పంటలు ఎండిపోయి ఆయన ఒక ఆత్మహత్యకు పాల్పడ్డ ఫోటో మనం చూస్తున్నాం. నిన్నటిది ఇప్పుడు ఇవాళ మనకు కనిపిస్తున్నటువంటి వార్త. 180 ఆత్మహత్యలు అంటే ఎంత హృదయ విదారకరం. 10 ఏళ్లుగా తెలంగాణను తెచ్చుకొని అభివృద్ధి చేసుకొని నీళ్ళు ఇచ్చుకొని కరెంట్ ఇచ్చుకొని వ్యవసాయానికి అవసరమైనటువంటి మౌలిక సౌకర్యాలు ఏర్పరచుకున్నాక అన్ని ఉన్నాయి. కానీ అల్లుడి నోట్లో శని ఉన్నట్టు అన్ని మౌలిక సౌకర్యాలు ఇలా కాంగ్రెస్ వలన ఇలా 180 ఆత్మహత్యలు జరిగినాయి. అంటే దీనికి కారణం ఎవరు? ఇది జనరంజక పాలన ప్రజారంజక పాలనలో జరిగినటువంటి హత్యలుగా ఇలా చిత్రీకరించాల్సినటువంటి సందర్భం వస్తూ ఉంది కదా. ఇప్పటికైనా సిద్ధమా మల్కాజ్గిరిలో పోటీపై రేవంత్? సీఎం రేవంత్కు కేటీఆర్ సవాల్ మరోసారి విసిరారు. మల్కాజ్గిరిలో పోటీ చేయాలని గతంలో ఆల్రెడీ సవాల్ విసిరాను. అక్కడ కొడంగల్లో రాజీనామా చేసి వస్తే ఇక్కడ నేను సిరిసిల్లలో రాజీనామా చేస్తా, డైరెక్ట్గా ఇక్కడ మల్కాజ్గిరిలో ఎంపీలుగా పోటీ చేద్దామంటూ మరోసారి సవాల్ విసిరారు కేటీఆర్. అండ్ దమ్ముంటే ఇప్పటికైనా పోటీకి రావాలి. దాంతోపాటుగా లంకా బిందెలు కాదు వీధుల్లో ఖాళీ బిందెలు కనిపిస్తున్నాయి, ముందు ఆ సమస్య తీర్చండి అంటూ కూడా ముఖ్యమంత్రికి సూచించారు కేటీఆర్ గారు. 100 రోజుల కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. డెఫినెట్గా ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో మెజారిటీ సీట్లు బీఆర్ఎస్ గెలుచుకుంటుంది అని చెప్తున్నారు కేటీఆర్ గారు. రైట్, దేవిప్రసాద్ గారు, ఇప్పటికైనా పోటీకి రావాలి. ఇప్పుడు రెఫరెండం అని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది కాబట్టి అదేదో ఇక్కడ మల్కాజ్గిరి పోటీలో మనం తేల్చుకుందాం. ఇప్పటికైనా రాజీనామా చేసి వస్తే నేను సిరిసిల్లలో రాజీనామా చేసి వస్తా అంటూ కేటీఆర్ గారు సవాల్ విసురుతున్నారు సీఎం గారు. రాజేష్ గారు, నిన్న కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పినంటే పోటీ 10 ఏళ్ల నిజానికి 100 రోజుల అబద్ధానికి 10 ఏళ్ల విషం బీజేపీకి. ఇది చాలా ట్యాగ్ లైన్. అంటే గత 10 ఏళ్లలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమం ఈ 100 రోజుల్లో ఇచ్చినటువంటి హామీల్ని గాలి కొదిలేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి 10 సంవత్సరాలుగా దేశ ప్రజల మీద విషం చెమ్ముతున్నటువంటి బీజేపీకి మధ్య పోటీ అనేటువంటి విషయాన్ని నిన్న వారు చాలా స్పష్టంగా చేశారు. గతంలో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లతో 1.8% తేడాతో బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. వచ్చినటువంటి పార్టీ అధికార పార్టీ ప్రజలకు ఇంకా మేలు చేస్తుందని రైతాంగం నమ్మి ఓట్లేసి, కానీ వీళ్ళు వచ్చిన తర్వాత ఎవ్వరు డెడ్ లైన్ పెట్టలేదు, ఎవరు అడగలేదు. మేమే 100 రోజుల్లో హామీలన్నీ అమలు చేస్తామని చెప్పారు. 9న రుణమాఫీ చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు 6 గ్యారంటీల్లో ఏ ఒక్క గ్యారంటీ పూర్తిగా అమలు చేసినటువంటి పాపన పోలేదు. రైతు బంధు ఇవ్వలేదు, రైతు కూలీలను గుర్తించలేదు, కౌలుదారులకు డబ్బులు ఇవ్వలేదు, మహిళలకు పెన్షన్ ఇవ్వలేదు, 200 యూనిట్లకు సంబంధించినటువంటి విషయంలో ఇంకా గందరగోళం కొనసాగుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే పెద్ద ఎత్తున ఇలా ప్రజానీకం తీవ్రమైనటువంటి కోపంతో ఉంది. కేటీఆర్ గారు సవాల్ చేశారు, బీఆర్ఎస్ పార్టీ లేదంటున్నారు కదా, రండి నేను రాజీనామా చేసి వస్తా, మీరు రాజీనామా చేసి రండి, ఇద్దరం కలిసి మల్కాజ్గిరిలో కొట్లాడదామంటే పారిపోయినటువంటి నేత అనేటువంటి విషయాన్ని కేటీఆర్ గారు నిన్న చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అట్లాగే ఫోన్ ఇవాళ దీని మీద ఎవరైనా హామీలు అడిగితే ఎదురుదాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. దీన్ని పక్కకు తప్పడానికి ఏం చేస్తున్నారు, లీకుల పేరు మీద ఇవాళ అనేక విషయాలు, ఇవాళ ఫోన్ల ట్యాపింగ్ 10 లక్షల ఫోన్ ట్యాపింగ్ చేసిరని ఒకరు, 10 లక్షల ఫోన్ ట్యాపింగ్ చేసిరని, ఫోన్ ట్యాపింగ్లు చేసింది ఎవరు?
దీనికి ఆద్యులు ఎవరు? గత 7 దశాబ్దాలుగా అనేక ప్రజా సంఘాల మీద, కవుల మీద, కళాకారుల మీద, ప్రతిపక్ష నేతల మీద భారతీయ జనతా పార్టీ ఇజ్రాయిల్ నుంచి సాఫ్ట్వేర్ తీసుకొచ్చి ఇక్కడ చేసింది. రాహుల్ గాంధీ స్వయంగా నా ఫోన్ ట్యాప్ చేసిందని చెప్పుకున్నటువంటి సందర్భాన్ని చూసినాం. నిజంగానే ఎవరి మీదనైనా ఫోన్ల మీద ట్యాపింగ్ అయితే విచారణ జరపండి. నిజంగా ఎవరైనా ఈ సమాజానికి చేటు అనేటువంటి దానిలో పోలీస్ శాఖ భావిస్తే ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండొచ్చు. కానీ మీరు ఎవరి ఫోన్లు చేయకుండా లక్షల ఫోన్లు ట్యాప్ చేశారని చెప్పి ఇవాళ హామీలు ఎక్కడ అడుగుతారో ప్రజలు దాని గురించి చెప్పారండి. ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళపైన చర్యలు తీసుకోండి, ఎటువంటి యాక్షన్ అయినా తీసుకోండి, దానికి అందరం డెఫినెట్ గా సహకరిస్తాం. కానీ చెప్పినప్పటికీ కూడా రోజు ఇందులో ఆ నాయకుడు ఉన్నాడు, ఈ నాయకుడు ఉన్నాడు అని చెప్పి ప్రజల్ని ఈ హామీల వైపు దృష్టి మరల్చకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. అందుకే చాలా స్పష్టంగా కేటీఆర్ గారు చెప్పారు, ఇవాళ ప్రజలు తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నారు. 10 ఏళ్ల పరిపాలనకు సంబంధించి అనుభవించినటువంటి ఫలితాలన్నీ తమ కళ్ళ ముందే అవి నేలపాలవుతూ ఉంటే రైతులు కన్నీళ్లు గారుస్తూ ఉన్నారు. ఇప్పటికైనా వాటికి సంబంధించినటువంటి విషయాలు పట్టించుకోకపోవడం వల్ల ఇవాళ రైతాంగం రేపు లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తారని కేటీఆర్ గారు స్పష్టంగా క్యాడర్ నిర్దేశిస్తూ చెప్పారు. రైట్. జంగయ్య యాదవ్ గారు, రేవంత్ నువ్వు రాహుల్ మనిషివా మోడీ మనిషివా అంటూ నిన్న కేటీఆర్ గారు ప్రశ్నించారు. సో ఎందుకు ఆ ప్రశ్నలో ఉన్నటువంటి డెప్త్ ఏమర్థం చేసుకోవచ్చు? ఇక్కడ నిన్న కేటీఆర్ గారు మాట్లాడిన మాటల్లో మీరు అన్నట్లు రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత నరేంద్ర మోడీ గారిని పట్టుకొని వేదిక మీద బడే బాయ్ అని చెప్పేసి మీరు ఏదైతే సంబోధించి తను ఫ్లైట్ ఎక్కి ఆల్రెడీ ఢిల్లీకి చేరకముందే మోడీ గారిని మీరు కామెంట్ చేయడం అంటే డబల్ ఇంజన్ సర్కార్కు మీరు డబల్ గేమ్ ఆడుతుర్రా? ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఎంతసేపు ఏంటంటే అవకాశవాద రాజకీయాలకు తెరలేపుతున్నట్టు కొడుతుంది. ఎందుకంటే ముందు ఒక మాట వారు వెళ్ళిపోయిన తర్వాత ఉన్నప్పుడు మాత్రం చాలా అభివృద్ధి చేయాలి, మీరు సహకరించాలని అడగడంలో తప్పలేదు తెలంగాణ. కానీ తెలంగాణకు అడిగిన మరుక్షణమే 24 గంటలు గడవక ముందే అన్యాయం చేసింది మనకు కేంద్రము, మనకు రావాల్సింది నిలదీసి అడుగుతా, కాలర్ పట్టుకొని అడుగుతా అని చెప్పేసి మీరు ఏదైతే కామెంట్ చేశారో ఇలా ఎంతమందిని ఎన్నిసార్లు మోసం చేయగలుగుతారు? ఎవరమైనా మోసం చేస్తే ఒకసారి 2 సార్లు. కానీ తెలంగాణ ప్రజలు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్లో మీరు ఇచ్చినటువంటి మాటలను నమ్మి మోసపోయినట్టు వాళ్ళు ఇప్పటికీ రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నారు, మీరు ఇచ్చినటువంటి మాట మీద నిలబడట్లేదు అని చెప్పేసి వాళ్ళు చేయడం వలన ఈరోజు కేటీఆర్ గారు అదే మాట చెప్తున్నారు. నిజంగా మీరు కమిట్మెంట్, మీ మీద నమ్మకం ప్రజలకు ఉన్నట్లయితే మా మీద నమ్మకం ఉందా? మీ మీద నమ్మకం ఉందా? మనకు ఒక వార్త కనిపిస్తుంది, సంకట స్థితిలో రేవంత్ ఉన్నారని, లిక్కర్ స్కామే లేదని ఏఐసీసీ ఢిల్లీ పెద్దలు మాట్లాడుతుంటే ఇక్కడ చాలా 100 కోట్ల స్కామ్ జరిగింది అనేది రేవంత్ రెడ్డి మాట్లాడడం. తర్వాత కేజ్రీవాల్ అరెస్ట్ పైన ఇండియా కూటమిలో ఉన్నటువంటి విపక్షాలన్నీ రాహుల్ గాంధీ గారు కూడా కేజ్రీవాల్ అరెస్ట్ పైన స్పందించి ఖండించని విపక్ష నేత ఎవరు ఉన్నారంటే రేవంత్ రెడ్డి అంటూ మనకు పత్రికల్లో ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలపై ఇలాంటి కేసులు పెడుతున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ కానీ ప్రతిపక్ష పార్టీలు బీజేపీకి సంబంధించి కాకుండా మిగతా పార్టీలన్నీ ఏకముక్తంతో ఖండిస్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం ఒక్క మాట చీమకు కుట్టినట్టు కూడా లేకుండా ఎక్కడ కూడా మోడీ ఏదైతే మోడీ గారి మీద రాహుల్ గాంధీ గారు చేసినటువంటి దానికి విరుద్ధంగా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అంటే ప్రకటన అక్కడ అధిష్టానం ఒక రకంగా చేస్తే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మరొక రకంగా చేయడం, ఇట్లా పదే వారికి ఏమవుతుందంటే కాంగ్రెస్ బీజేపీ ఎవరికి సపోర్ట్ చేయాలి, ఎక్కడ చేయాలని ఒక త్రిశంకు స్వర్గంలో ఉన్నట్టు కనిపిస్తున్నది రేవంత్ రెడ్డి గారు. నిజంగా కూడా పరిపాలన మన సౌలభ్యం మంచిగా ఇచ్చినట్లయితే ప్రజలకు మనల్ని పదే గెలిపిస్తారు. మీరు గతంలో తీసుకున్నట్లయితే టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి పనులను చూసే 2 సార్లు గెలిపించినప్పటికీ కూడా మీరు కాదు ఇట్లా మాకు ఇబ్బంది పెడుతున్నారు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమీ చేయలేదు. సరే నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారు ఇంకేదో చేస్తారేమో, కేసీఆర్ గారిని మించి ఇంకేమైనా డెవలప్మెంట్ చేస్తారేమో, మా బతుకులు ఇంకెక్కువ బాగుపడతాయేమని ఒక చిన్న ఆశతోని ప్రజలు నమ్మి మిమ్మల్ని ఓటేసేయడం జరిగింది. కానీ మీరు ఈ 3 నెలల్లోనే వారి యొక్క నమ్మకాన్ని చూరగొనకుండా వారి యొక్క నమ్మకాన్ని వమ్ము చేసినట్టు ఇక్కడ కనపడుతుంది. రేపు దాన్ని ఉద్దేశించే కేటీఆర్ గారు నిన్న మీటింగ్లో ఒక మాట చెప్పడము, నిజంగా మీరు అభివృద్ధి చేస్తున్నారు అన్నారు కదా, రెఫరెండం అన్నారు కదా పార్లమెంట్ ఎలక్షన్లో, దానికి మరి మీరు ఎందుకు నిలబడకూడదు? నిజంగా ఇదే మీది మల్కాజ్గిరి మీరు సీటు చేశారు కదా, మన స్థానికంగా మీరు ఉన్నారు కదా, సిట్టింగ్ సీటు కదా, మరి అదే సీటు మీద నేను సిరిసిల్లకి వెళ్ళి అయినా కానీ వచ్చేసి నేను కొత్తగా అయినా నిలబడతాను. కానీ మేము చేసినటువంటి అభివృద్ధి ఏంది? మీరు ఇంతకుముందు పార్లమెంట్లో ఈ యొక్క తెలంగాణకు సంబంధించి కానీ మల్కాజ్గిరికి సంబంధించి కానీ పార్లమెంట్లో ఎన్నిసార్లు ప్రశ్నలు లేవనెత్తినారు, ఎన్ని నిధులు తీసుకొచ్చి డెవలప్ చేసినారు, ఇది ప్రజలకు అందరికీ కూడా తెలుసు. వివరిద్దాము రండి, మేము తెలంగాణ చేసిన అభివృద్ధి, నేను మంత్రి హోదాలో నేనేం చేశాను నేను చెప్తాను, మీరు పార్లమెంటుకు మీరు ఏం చేశారు, తెలంగాణకు ఏం తీసుకొచ్చారు, మీ వ్యక్తిగతంగానైనా కానీ మీరు ఇంతకుముందు కొడంగల్లో చేసినటువంటి అభివృద్ధి ఏంది, మీరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొడంగల్కు తీసుకున్నటువంటి నిధులేంది, ఇలా మన యొక్క పనితనాన్ని ప్రజలకు వివరిద్దాము. ఆ పనితనమే కదా ప్రజలు నిర్ణయిస్తుంది. సో మీరు రండి మేము చేద్దామని చెప్పేసి
సభాముఖంగా నిజంగా సవాల్ విసరడం చాలా అభినందనీయం. అది నిజంగా కూడా అలాంటి సందర్భం ఉన్నట్లయితే గెలుపోవటంలో నిర్ణయించుకోవడానికి ఎవరో 10 మంది అవసరం లేదు. మిగతా 17 సీట్లు మనం చూసుకున్నట్లయితే ముందు మనం తెలుసుకుంటే కదా తర్వాత వెనకాల గెలుస్తామా లేదా, మీ పనితీరా మా పనితీరా అని చెప్పి స్పష్టంగా చేయడం నిజంగా అభినందనీయం అని చెప్పొచ్చు. రైట్ దేవిప్రసాద్ గారు, మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో సరే రకరకాల ఫ్యాక్టర్స్ వల్ల వేరే అనుకున్న ఫలితాలు రాలేదు. బట్ ఈసారి మాత్రం లోక్సభ ఎన్నికల్లో డెఫినెట్గా మెజారిటీ స్థానాల్లో గెలుపు కైవసం చేసుకుంటామనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా అదే చెప్తున్నారు. సో ఇట్లా దానికోసం ప్రజల ముందుకు ఎట్లా వెళ్ళబోతున్నారు, ఏ అంశాలు ప్రధానంగా అక్కడ ఎజెండా కాబోతున్నాయి? ఇప్పుడు రాజేష్ గారు, అంటే గత పరిపాలన కళ్ళ ముందు ప్రజల ముందు ఉన్నది. ఎప్పుడు ప్రతి సందర్భంలో నీళ్ళు ఇచ్చినటువంటి సందర్భం, విద్యుత్ ఇచ్చిన సందర్భం, సంక్షేమం ఇచ్చినటువంటి సందర్భం, ఎన్నడూ కూడా రైతు కష్టం కాకుండా రైతుకు సంబంధించి పంట పండినటువంటి వడ్ల దగ్గర నుంచి అన్నీ కూడా రైతాంగానికి ఆదుకున్నటువంటి ప్రభుత్వంగా తెలంగాణ ప్రభుత్వం. ఈ 100 రోజుల్లో కాంగ్రెస్ పరిపాలన ఎట్లుందనేది ప్రజలు చూస్తున్నారు. ఇదే పెద్ద ఉదాహరణ. ఇలా రైతు బంధు లేదు, విద్యుత్ కోతలు మొదలైనవి, తర్వాత నీకు అవసరమైనటువంటి మౌలిక సౌకర్యాలు ఇవ్వడం లేదు, రైతాంగం రుణమాఫీ లేదు, ఇట్లా వేధించేటువంటి పరిస్థితి కనబడతావు. అందుకే కేటీఆర్ గారు చెప్పారు, ఒకవేళ 2 లక్షల రుణమాఫీ ఇస్తే కాంగ్రెస్ కోటేయండి అని చెప్పిండు. రైతు బంధు 15,000 అందరికి వస్తే మీరు కాంగ్రెస్ కోటేయండి అని కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఇచ్చిన హామీల అమల్లో పూర్తిగా వైఫల్యం చెందినటువంటి మాట వాస్తవం. నిన్న అదానీ అంబానీకి సంబంధించి కూడా నిన్న ఎందుకన్నాడు కేటీఆర్ గారు, అనేక ఆధారాలు ఉన్నాయి. ఇలా అదానీ అంబానీ మీద 270 మంది పార్లమెంట్ సభ్యులు పెద్ద ఎత్తున బయటకు వచ్చి దేశ చరిత్రలోనే మొదటిసారి ధర్నా చేసి అదానీ అంబానీకి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ మీద విచారణ చేయండి అని చెప్పినటువంటి పరిస్థితి ఒకవైపు ఉంటే, మొన్న దావోస్లో అదానీ అంబానీ కంపెనీతో ఎంఓయూ చేసుకున్నటువంటి స్థితిని చూసినాం. అందుకే నువ్వు రాహుల్ కాంగ్రెసా ఇది రేవంత్ కాంగ్రెసా అనేటువంటి అడిగేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇలా గ్లిక్కర్ కేసుకు సంబంధించి కూడా మొత్తం ఇండియా కూటమంతా కూడా ఇలా కేజ్రీవాల్ నిరపరాధి నిర్దోషి అని చెప్పి అందరూ కూడా దేవోతు. తెలంగాణకు వచ్చే వరకు ఇలా కవిత గారి మీద అనేకమైనటువంటి ఆరోపణలు చేసేటువంటి స్థితి వచ్చింది. అంటే ప్రతి దగ్గర కూడా తెలంగాణను ఎక్స్క్లూడ్ చేసి మాట్లాడి అధికారమే పరమావధిగా చూస్తున్నారు తప్ప ఇలా భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనేటువంటి దమ్ము కానీ ధైర్యం కానీ ఇలా కాంగ్రెస్ పార్టీకి లేదు. అది కేవలం బీఆర్ఎస్కు మాత్రమే ఉందని తెలిసి 2 పార్టీలు కలిసి ఇలా బీఆర్ఎస్ను నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. కానీ ఇలా ప్రజలు బీఆర్ఎస్ను కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మా కోసం కష్టపడినటువంటి కేసీఆర్ను, మా కోసం కష్టపడినటువంటి బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి తెచ్చే వరకు మేము విశ్రమించమనేటువంటి ఒక తపన ఇలా ప్రజల్లో పెరుగుతున్నటువంటి మాట వాస్తవం. కేరళ సీఎం కుమార్తె పైన ఈడీ కేసు నమోదు చేసింది. పిఎంఎల్ఏ చట్టం కింద వీణ పైన కేసు నమోదు చేసింది. అయితే కేవలం విపక్ష నేతలే టార్గెట్గా దర్యాప్తు సంస్థలన్నీ కూడా కేసులు నమోదు చేస్తున్నాయి. దర్యాప్తుల పేరుతో, విచారణ పేరుతో అందరినీ కూడా ఒక రకమైన ఆందోళనకు, ఆవేదనకు గురి చేస్తున్నాయి. దీనికి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఇవన్నీ కూడా ఒక జేబు సంస్థలుగా మారాయి అన్నటువంటి విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. రైట్ జంగయ్య యాదవ్ గారు, కేరళ సీఎం కుమార్తె పైన ఈడీ కేసు. ఇక్కడ ఇట్లా ప్రతిపక్ష పార్టీ నేతలపైన ఈ టైంలో, ఎలక్షన్ టైంలో మనకు నిజంగా ఎక్కడ చూసినా కానీ, మీరు ఢిల్లీ తీసుకున్నా కానీ, అదేవిధంగా పంజాబ్ తీసుకున్నా కానీ, గోవా తీసుకున్నా కానీ, మన తెలంగాణ తీసుకున్నా కానీ, ఇట్లా ఏదైతే ప్రతిపక్ష పార్టీలు ఎక్కడైతే స్ట్రాంగ్ ఉన్నాయో, ప్రాంతీయ పార్టీలు ఎక్కడైతే స్ట్రాంగ్గా డెవలప్ అయినాయో వాటిని దెబ్బతీయాలని ఒక సంకల్పంతో ఏదైతే గవర్నమెంట్ బీజేపీ ప్రభుత్వము ఈడీ కేసులు అని చెప్పేసి మామూలుగా నోటీసులు ఇవ్వడము, కేసులు పెట్టడము, అది ఇళ్లలో సోదాలు చేయడము, ఇలా ప్రతి చోట భయభ్రాంతులకు గురి చేసి వారిని ఒత్తిడికి లోను చేసినట్లయితే పార్టీలోనూ మిగతా నాయకత్వం భయపడుతుంది అని చెప్పేసి ఒక చిన్న ఆలోచనతోని, ఒక చిన్నటువంటి దాంతో చేస్తున్నారు. కానీ వారికి సరెండర్ అయితే మాత్రము జేబు సంస్థలుగా అనకుండా మీరు ఇప్పటిదాకా అన్నారు, ఏదైతే జేబు సంస్థలు అంటే వారికి సంబంధించిన సంస్థలు ఏదైతే ఈడీ కేసులు కానివ్వండి, ఇంకా మిగతా సిబిఐ కానివ్వండి, ఇలాంటివి అన్నిటిని ఉపయోగించి ఏదో ఎలక్షన్లలో లబ్ధి పొందాలని చూస్తున్నారు. కానీ ప్రజలకు నిజంగా కూడా వారు చేస్తున్నటువంటి పార్టీలు ఏవైనా మాకు మంచి చేస్తేనే ప్రజలు పార్టీని నమ్ముతారు తప్ప మీరు ఏదో భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసినంత మాత్రాన రేపు ఎలక్షన్లలో సీట్లు వస్తాయేమో అని చెప్పేసి ఆశించడం కరెక్ట్ కాదు. నిజంగా కూడా అలాంటి సమస్యలు ఏదైనా ఉన్నట్లయితే అందరి మీద చేయాలి. కానీ బీజేపీలో జాయిన్ కాగానే కేసులు ఉండవు, నోటీసులు ఉండవు, దాంట్లోకి ఎక్కడ కూడా రూపురేఖలు కూడా ఉండవు. కానీ ఏదైతే పార్టీకి సపోర్ట్ చేయకుండా వ్యతిరేకంగా మాట్లాడమో, లేకపోతే ప్రతిపక్షం రేపు మాకు ఈ ప్రశ్నించే గొంతుక ఎక్కువ అవుతుంది అని చెప్పేసి అనుకున్న సందర్భంలో ఏ పార్టీ అయినా సరే మాకు సంబంధం లేదు, ఖచ్చితంగా మేము ఎంక్వైరీ చేస్తాము, అవి రుజువు
రుజువు అయితే కదా. మామూలుగా మీరు తీసుకున్నట్లయితే కవితక్క గారిని ఏదైతే నోటీసులు ఇచ్చేసి మనకు కేసులో తీసుకున్నారో అవి రుజువు కాకముందే మిగతా కొన్ని సంస్థలు మాత్రం పనిగట్టుకొని ఏదో జరిగిపోయింది ఏదో అయిపోయింది అని చెప్పేసి చూపిస్తూ భూతద్దంలో చూపించడం జరుగుతుంది. ప్రతిపక్ష పార్టీల యొక్క పరిణతి చెందకుండా ఎక్కడికక్కడ తొక్కిపెట్టాలని ఒక చిన్న మొన్న కవిత గారు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, ఇది మనీ లాండరింగ్ కేసు కాదు, కేవలం పొలిటికల్ లాండరింగ్ కేసు మాత్రమే, డెఫినెట్గా ఒక కడిగిన ముత్యంలా బయటకు వస్తా అనేది ఆమె విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 100% నేను చెప్తుంది అదే. ఎందుకంటే వారు ఎంతసేపు ఎఫ్ఐఆర్ బుక్ చేసి ఏదో కేసు ఫైల్ చేసినంత మాత్రాన దోషి గారు ఎక్కడ కూడా ఏదైతే కోర్టులో నిజం నిర్ధారణ అయిన తర్వాతనే వారిని చేయించాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి కొన్ని మీడియా సంస్థలు కానీ ప్రతి పార్టీ కూడా ప్రతిపక్ష పార్టీలు ఎంతసేపు ఏంటంటే బురద జల్లడము ఈజీ, ఎవరికైనా కానీ ఏంటంటే చేసేసింది అయిపోయింది అని చెప్తున్నారు. కానీ అది నిజంగా కూడా మీరు అన్నట్టు కడిగిన ముత్యంలాగా ఎప్పుడు వస్తారో ఆ కేసు అన్ని కోర్టులో ఎంక్వైరీ అయిన తర్వాతనే బయటకు వస్తుంది. కానీ ఈ రోజు ఏమి కాకముందే మాత్రం ఏదో అరెస్ట్ కాగానే మొత్తం తప్పు చేసింది ఇంకా ఏమి లేదు ఇక్కడ అని పార్టీలని కానీ పార్టీలో ఉన్న వ్యక్తులను కానీ మిగతా వారికి కూడా ఒక భయం కలిగించడం. అంటే అరే అంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి లీడర్లనే వీళ్ళు వదిలిపెట్టట్లేదు, మా చిన్న వాళ్ళని ఏం చేస్తారు అని చెప్పేసి ఏదో కండవ కప్పుకుంటే మీకు మాత్రం ఏ కేసు ఉండదు, ఏ నోటీసు రాదు, మీకు మీ మీద ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఒకవేళ నోటీసులు వచ్చినా కానీ మేము చూసుకుంటాము అని ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వము వారిని మభ్యపెట్టి వారి పార్టీలో జాయిన్ చేసుకోవడానికి చేస్తున్నటువంటి పరిణామాలే తప్ప నిజంగా కూడా స్ట్రాంగ్గా ఉన్నట్లయితే బాజాబ్తుగా మీరు ఎలక్షన్లలో పార్లమెంట్లో మీరు చేసినటువంటి మంచి చెప్పండి, వారు చేసినటువంటి మంచి చెప్తారు. గెలుపు ఓటములు అనేది దైవాధీనమే తప్ప ఇట్లా దొడ్డిదారిన గెలవాలని చెప్పేసి ఆలోచించడం కరెక్ట్ కాదు. ఏ పార్టీ అని ఈరోజు అధికారం ఈ బీజేపీకి ఉండొచ్చు, రేపు ఇంకొకరికి ఉండొచ్చు, కానీ అధికారంలో ఉన్నామని చెప్పేసి అందరినీ అంధకారంలో ముంచాలని చెప్పి ఆలోచిస్తే మాత్రం అంధకారంగా లాస్ట్కు మీరే మిగులుతారు తప్ప మిగతా ప్రజలు కాదు. ప్రజలు కూడా ఇలా ఆలోచన ధోరణి పెరిగింది. మాధ్యమాలు ఏదైతే మీడియా మాధ్యమాలు ఏదైతే ఉన్నాయో మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి ఏం జరుగుతుంది, ఇది నిజమా అబద్ధమా, వీరు చేస్తున్నటువంటి పని సక్రమమైందా లేకపోతే అక్రమంగా చేస్తున్నారా అని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఆలోచన ఉంది. దాన్ని మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు గతంలో లేదు, కానీ ఇప్పుడు మాత్రం జనాలలో సోయి వచ్చింది. జనాలు కూడా ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు. మనం తీసుకున్న ప్రతి నిర్ణయం కరెక్ట్ అని కూడా చెప్పడం కరెక్ట్ కాదు ఇక్కడ. రైట్ దేవుడు సార్, ఇప్పుడు ఎవరికైతే నోటీసులు ఇస్తున్నారో ఎవరినైతే అరెస్టులు చేస్తున్నారో అదంతా కూడా చట్టం డెఫినెట్గా వాళ్ళ పాత్ర ఉందా లేదనేది అది బయటకు వస్తుంది. బట్ కేవలం విపక్ష నాయకులకు మాత్రమే నోటీసులు ఇవ్వడం ఏంటి, అంటే అటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు విపక్షాల్లో మాత్రమే ఉన్నారా అనే ప్రశ్నలు ఇవాళ ఉత్పన్నమవుతున్నాయి. ఎందుకు ఎన్నికల సమయంలో విపక్ష నేతలపైన ఇట్లా టార్గెట్గా నడుస్తుంది? రాజేష్ గారు, మనం మోదీ పరిపాలనకు సంబంధించి 10 ఏళ్లుగా మనం ఒక్కసారి సమగ్రంగా పరిశీలిస్తే డెఫినెట్గా ఈ అంశాలన్నీ కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతాయి. ఆయన పార్లమెంట్లోనే ప్రకటన చేసిండు, అధికార పక్షం బెంచ్లో ఉన్నటువంటి అందరూ కూడా సచ్చీలురు, ప్రతిపక్ష ట్రెజరీ బెంచ్లలో కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా అవినీతి పరులని పార్లమెంట్లోనే స్వయంగా మోదీ చెప్పినటువంటి పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. అంటే భారతీయ జనతా పార్టీ భావజాలానికి వ్యతిరేకంగా రాజకీయంగా వ్యతిరేకంగా ఉన్నటువంటి శక్తులు అన్నింటినీ కూడా ఇవాళ ఈడీలు ఐటీ సంస్థలు వేధిస్తున్నాయనేటువంటి అంశాన్ని మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది. ఇవాళ కేరళ సీఎం కూతురు మీద కావచ్చు, తృణమూల్ నేత మహువా మీద కావచ్చు, గోవా ఆమ్ ఆద్మీ పార్టీ మీద కావచ్చు, పంజాబ్ అధికారులలో ఇళ్లలో సోదాలు కావచ్చు, ఉత్తరాఖండ్లో కావచ్చు, ఇట్లా మనం అన్నీ చూసుకుంటూ పోతే ఇవాళ డెఫినెట్గా పెద్ద ఎత్తున ఇవాళ ప్రతిపక్షాలని అంచడానికి వీటిని ఉపయోగిస్తున్నాయనేటువంటి మాట వేదార్థం. కానీ ఇక్కడ లాజిక్ మిస్ అవుతున్నది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఇన్ని దాడులు చేసి ప్రతిపక్షాలను అనుస్తూ ఉంటే రాహుల్ నోరు మెదుపుతలేడు. ఇలా రేవంత్ రెడ్డి ఇక్కడ కవితను అరెస్ట్ చేయాలనేటువంటి డిమాండ్ పెట్టేటువంటి స్థాయికి దిగజారినటువంటి సందర్భాన్ని చూసాం. మీరు దేశవ్యాప్తంగా కూడా చూస్తే ఇంతకుముందు మిత్రుడు యాదవ్ గారు చెప్పినట్టు అనేక విషయాలు ఇవాళ మనం నారాయణ రాణేకి సంబంధించి ఆయన ఒక బీజేపీ అనుబంధంగా ఆయన మీద కేసు ఉంటే ఆయన పార్టీని అందులో విలీనం చేసిన తర్వాత ఆయన మీద ఈడీ కేసులు మాయమైపోయింది. సురేంద్ర ఆయన కావచ్చు, మన వెస్ట్ బెంగాల్కు సంబంధించి హేమంత్ బిశ్వ శర్మ, తర్వాత ముకురం రాయ్, తర్వాత యశ్వంత్ జాదవ్, ఇట్లా మనం సుజనా చౌదరి, రమేష్, తర్వాత నిన్న మొన్న అశోక్ చవాన్, ఏది మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ఆదర్శ కుంభకోణంలో ప్రధానమైనటువంటి నిందితుడు. ఆయనను తీసుకొచ్చి అలా పెద్దల సభల రాజ్యసభలో కూర్చునబెట్టి అన్ని నిర్మా వాషింగ్ పౌడర్ సోప్తోని ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీలో చేరిన వాళ్ళని కడిగేస్తున్నటువంటి పద్ధతి కనబడతా ఉంది. అందుకే నిన్న కవిత గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఇది పొలిటికల్ ల్యాండరింగ్. మీరు ఆపు ఉన్న దగ్గరనేమో ఇది అనవసరమైన కేసు, వేధిస్తున్నారని చెప్తా ఉన్నారు. కవితను మాత్రం దోషి అని ఎట్లా మీరు అంటారు?
అసలు విధానపరమైనటువంటి నిర్ణయం చేసిండ్రు. ఒక లిక్కర్కి సంబంధించినటువంటి విధానపరమైన నిర్ణయం. ఏ ప్రభుత్వం అయినా ప్రజల అధికారంలోకి వస్తే విధానపరమైన నిర్ణయాలు చేస్తుంది. దానివల్ల ప్రభుత్వానికి నష్టమా లాభమా అనేటువంటి ప్రామాణికంగా చూడాలి. కానీ దానికి సంబంధించి ఇవాళ లిక్కర్ కేసు తీసుకొచ్చి కవితను వేధించడం అంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీని వేధించేటువంటి స్థితికి ఇవాళ వచ్చింది. బీజేపీ పార్టీ నాయకులు ఏంటంటే కవిత అరెస్ట్ చేయగానే వాళ్ళు ఏదో సంతృప్తి అంతా ఉన్నారు. అంటే కవిత అరెస్టు ద్వారా 2 ఓట్లు కొట్టాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇక ఇది బీజేపీ చేసింది కదా, మీరు చెప్తున్నట్టు ఏమైనా చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. కేజ్రీవాల్ అరెస్ట్ విషయంలో ఒక రకంగా, ఇక్కడ కవిత గారి అరెస్ట్ విషయంలో ఒక రకంగా ఎందుకు అటువంటి ప్రకటనలు వస్తున్నాయి కాంగ్రెస్ అంటే ఆయన ఇండియా కూటమిలో ఉన్నాడు కదా రాజేష్ గారు. ఇవాళ ఇండియా కూటమి బద్దలైపోతుంది. పాలసీ ఒకటే కదా, ఒక ఇష్యూలోనే అంత జరుగుతున్నప్పుడు ఒక దగ్గర ఖండించడం, ఒక దగ్గర. అందుకే మనం ఏం చెప్తున్నాం అంటే రాహుల్ కాంగ్రెసా రేవంత్ కాంగ్రెస్ అనేది మనం అందుకే ఇవాళ చాలా రాహుల్ ఏమో మోదీని తిడతాడు, ఈయన వచ్చేమో మోదీతో అగ్రిమెంట్లు చేసుకుంటాడు. రాహుల్ ఏమో మొత్తం కేజ్రీవాల్కు సంబంధించినటువంటి కూటమికి సంబంధించిన కేసులన్నీ తప్పని అంటాడు. రేవంత్ మాత్రం డ్యూయల్గా అది కరెక్టు ఇది తప్పని. అంటే మొత్తంగా కూడా చూస్తుంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీని ఒక టార్గెటెడ్గా బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా అనగదొక్కడానికి, అణిచివేయడానికి, ప్రజల్లో ఆ గుర్తులు చేరిపేయడానికి చేస్తున్నటువంటి విశ్వ ప్రయత్నం. కానీ కేసీఆర్ ఒక ప్రజలతో కనెక్టివిటీ ఉన్నటువంటి నేత. టీఆర్ఎస్తో ప్రజల బంధం అంటే పేగు బంధం. ఇది ఉద్యమ కాలం నుండి అనేక సందర్భాల్లో ఇవాళ పెరిగినటువంటి అనుబంధం. ఈ అనుబంధాన్ని చెరిపేయడం, ఈ అనుబంధాన్ని తుంచేయడం, కేసీఆర్ గారి మార్కును తీసేయడం అనేటువంటిది ఏ రాజకీయ పార్టీ తరం కూడా కాదు రాజేష్ గారు. ఎందుకంటే ఇవాళ తెలంగాణ ఇంత అభివృద్ధి జరిగిందన్నా, తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం అన్నా కేవలం టీఆర్ఎస్ పార్టీతో సాధ్యమైందనేటువంటి విషయం ప్రజానీకానికి తెలియంది కాదు కదా. అనేక సంఘాలు పోరాడినప్పటికి కూడా, అనేక సంఘాలు త్యాగం చేసినప్పటికీ కూడా ఒక రాజకీయపరమైనటువంటి పార్టీగా ఏర్పాటు చేసి అన్ని పార్టీలను అనివార్యంగా తెచ్చి తెలంగాణను తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప పార్టీ టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఇలా టీఆర్ఎస్ పార్టీ మీద, బీఆర్ఎస్ పార్టీ మీద ఎదురు దాడి చేయడం అంటే తెలంగాణ ప్రజల మీద దాడి చేయడం అనేటువంటి విషయాన్ని ఇలా ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. డెఫినెట్గా ఎన్నికల్లో, శాసనసభ ఎన్నికల్లో జరిగినటువంటి ఎమరపాటు తప్పును సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం ఇలా ప్రజలు చేస్తూ ఉన్నారు. అనేక మంది మేధావులు కూడా, మొన్నటిదాకా మేధావులందరూ కూడా చాలామంది బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ను తిట్టిన వాళ్ళందరూ కూడా ఇలా కాంగ్రెస్ పరిపాలన ఏం పరిపాలన అయ్యిందని పాటలు పాడుకునే స్థితి కనబడతా ఉంది. డెఫినెట్గా మార్పు వస్తూ ఉంది. ఈ మార్పు తెలంగాణ ప్రజల్లో చైతన్యం నింపేటువంటి దిశగా కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏ హామీలు అయితే ఇచ్చారో హామీలు ఇచ్చేదాకా వెంటపడి వాళ్ళని ప్రజాక్షేత్రంలో నిలబెట్టేటువంటి పని చేస్తాం. రైట్. జంగాయదవ్ గారు, విపక్షంలో ఉన్నప్పుడు అవినీతి కేసులు, అవినీతి విమర్శలు, ఆరోపణలు, కానీ ఇందాక మీరు చెప్పినా వారు చెప్పినా కూడా మళ్ళీ బీజేపీలోకి వెళ్ళగానే మాత్రం ఇవన్నీ ఏమీ ఉండవు. ఈ విషయాలు అనేది ప్రజలు ఎట్లా గమనిస్తున్నారు? ఎస్, నిజమే, ఇటువైపు ఉంటేనేమో అవినీతి అంటున్నారు, అటువైపు వెళ్తే ఏకంగా పదవులు కట్టబెట్టి మంచి గౌరవమైన స్థానంలో ఉంచుతున్నారు అనే విషయం ప్రజల్లో ఎట్లా ఉంది? ఇక్కడ ఒకటే గమనిస్తున్నారా ప్రజలు? 100% ఇంతకుముందు నేను చెప్పినట్టు ఎక్కడ కూడా ప్రజలు మనం అనుకుంటున్నట్టు ప్రజలు ఏదో ఈ ఆలోచన చేయకుండా చేయడం లేదు. ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఎప్పుడైతే గతంలో చూసుకున్నట్లయితే 10 ఏళ్ల నుంచి కూడా అధికారమే పరమావధిగా భావించి ఏ పార్టీ కూడా ఎదగకుండా నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తూ అధికారంలోకి రావాలంటే ప్రతిపక్షాలను కూడా కలుపుకోవాలి. ఎందుకంటే స్వతహాగా తయారు చేసుకున్నటువంటి నాయకత్వం అయితే వేరు, సిద్ధాంతాలు వేరు. కానీ ఏదైతే ఇప్పుడు కొన్ని పార్టీలు ఏర్పడిన తర్వాత సిద్ధాంతపరంగా వారిని విభేదించే కొత్తగా పార్టీలు పెట్టడము, లేదంటే కొన్ని లీడర్స్గా ఎదగడం, కానీ వాళ్ళని కూడా మీ పార్టీలో కలుపుకుంటూ, అంటే సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా పార్టీలో కలుపుకొని వాళ్ళ రంగు పులిమేసి మీరు వాళ్ళని ఏదో లీడర్గా చూపిస్తున్నారు. కానీ వారి యొక్క భావజాలం వేరు. తెలంగాణ వచ్చేసరికి మాత్రము టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులను కొందరు అధికారం కోసం తీసుకెళ్లేసేసి వారికి కాంగ్రెస్ కండువానో బీజేపీ కండువాని కప్పుతున్నారు. కానీ వాళ్ళలో ఉన్నటువంటి మనసులో ఉన్నటువంటి ఫీలింగ్స్ కానీ అభిమానం కానీ అది మాత్రం అక్కడే ఉంది. కానీ వాళ్ళు కొన్నిటికి ఏదంటే అధికారం కోసమో, లేకపోతే వాళ్ళ ఆశలు కాపాడుకోవడం కోసమో, లేదా రకరకాల ప్రయోజనాల కోసం ఈరోజు పార్టీ మారుతుండొచ్చు. కానీ నిజంగా గుండె నిండా ఉన్నటువంటి మనసులో ఉన్నటువంటి భావం వేరు. ఈరోజు కాంగ్రెస్, బీజేపీ కూడా అధికారం కోసం ప్రయత్నం చేస్తున్నాయి, కానీ ప్రజల యొక్క అవసరాల కోసం ఏనాడు కూడా పట్టించుకోవడం లేదు. మీరు ఇక్కడ ఒక మాట, అక్కడ ఒక మాట, మాటలు మారుస్తూ ప్రజలలో ఏదో అప్పటిదప్పుడు లబ్ధి పొందాలి, ఇన్స్టెంట్ కాఫీ అన్నట్టు ఇన్స్టెంట్ అధికారం కోసం ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలకు చేసేటువంటిది మీరు మంచి చేస్తే మిమ్మల్ని ప్రజలు నమ్ముతారు. కానీ మీరు నాయకులను మార్చాల్సిన అవసరం లేదు, వేరే పార్టీల వైపు చూడాల్సిన అవసరం లేదు. మీరు బెదిరించో అదిరించో తీసుకుంటే మాత్రం రేపు భవిష్యత్తులో మీకే అది దెబ్బ అని చెప్పొచ్చు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ జంగాయదవ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ దేవి ప్రసాద్ గారు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.